ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్. కాకినాడలో ఘనంగా ప్రారంభమైన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. తొలి సభ్యత్వాన్ని స్వీకరించిన పార్టీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్. గత వైసీపీ ప్రభుత్వ నిర్ణయాల వలనే పిఠాపురం నియోజకవర్గం తరచూ ముంపుకు గురవుతోంది విమర్శించిన తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ. కలెక్టరేట్లో జిల్లా పోషకాహార వారోత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన DRO డాక్టర్ డి తిప్పేనాయక్. సింగిల్ విండో పద్ధతి ద్వారా వినాయక చవితి పందిళ్ల ఏర్పాటుకు అనుమతులు జారీ. కాకినాడ DSP రఘువీర్ విష్ణు వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, భారతీయ జనతా పార్టీలో పెద్ద స్థాయి నాయకుల నుండి క్రింద స్థాయి కార్యకర్తల వరకు అందరూ నూతనంగా సభ్యత్వాలు నమోదు చేయించుకోవాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట వైద్యనగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీలో పెద్ద స్థాయి నాయకుల దగ్గర నుండి కింద స్థాయి కార్యకర్తల వరకు అందరి సభ్యత్వం రద్దయి నూతనంగా సభ్యత్వం నమోదు చేయించుకునే ప్రక్రియ కేవలం బీజేపీలోనే ఉందన్నారు. రాష్ట్ర నాయకత్వం ఆదేశాలతో రాష్ట్రంలో పార్టీ సభ్యత్వాలను అత్యధికంగా నమోదు చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు ఆసక్తితో బెంగళూరు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, ముఖ్య అతిథులు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవులతో పాటు మాజీ జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కవికొండల భీమశేఖర్, సభ్యత్వ కార్యక్రమ జిల్లా ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొక్కిలిగడ్డ గంగరాజు, గండి కొండలరావు, అసెంబ్లీ కన్వీనర్లు పితాని లీలావతి, బుర్రా కృష్ణంరాజు, విత్తనాల వెంకటరమణ, వెలుగుల గోపాలకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిక్కిన విశ్వేశ్వరరావు, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, ట్రెజరర్ చోడిశెట్టి రమేష్, ఉమ్మిడి వెంకట్రావు, పెండం శ్రీదేవి, మండల అధ్యక్షుడు గౌతు చెన్నారావు, నండూరి సత్యబాబు, సలాది అనిల్ కుమార్, శాఖ వెంకటేశ్వరరావు, కాదంబరి రామకృష్ణ, ఢిల్లీ నాయుడు, సుధాకర్, మూర్తి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. 200 టార్గెట్ పెట్టుకొని సభ్యత్వం నమోదు చేయడం, అలాగే తర్వాత సాధారణ సభ్యత్వం తర్వాత క్రియాశీల సభ్యత్వం ఉంటుంది. ఆ క్రియాశీల సభ్యత్వంలో కూడా ఎవరైతే పార్టీకి ఇష్టపడి మంచిగా పార్టీ యొక్క అభ్యున్నతికి పాటుపడతారో వారందరికీ కూడా క్రియాశీల సభ్యులుగా చేర్చి క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమం కూడా ఇది అయిపోయిన వెంటనే అది కూడా మొదలవుతుంది. ప్రతి కార్యకర్త కూడా ఇందాక చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క భుజస్కంధాల మీద నడిచే పార్టీ, వారి యొక్క కార్యకర్తల సముదాయంతో నడుస్తుంది. ఈ వారసత్వం కాదు. ఇక్కడున్న మేము ఎవరం కూడా, మా వెనక ఎవరు కూడా రాజకీయ వారసత్వాలు ఉన్నవాళ్ళు కాదు. సాధారణంగా కుటుంబాల నుంచి వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరి బాధ్యతలను తీసుకొని పార్టీలో బలోపేతమైన వాళ్ళవే. అలాగే పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కూడా పాటుపడతారని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏదైతే రాష్ట్ర పార్టీ మాకు ఇచ్చిన టార్గెట్ గత సభ్యత్వం కంటే కూడా పెంచే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఈ 85 రోజుల్లో దాదాపుగా 17 సార్లు బెంగళూరు చుట్టూ ఆయన తిరుగుతూ ఉన్నాడు అంటే
ఆయన వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరాలి, కాంగ్రెస్ కూటమిలో చేరాలని ఆలోచన చేయడం, అక్కడ కూడా తిరస్కరణకు గురవుతున్నగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ దిక్కుతోచిన పరిస్థితులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే అక్కడ కూడా రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ సాక్షాత్తు పులివెందులకు ఆయన నియోజకవర్గానికి వెళితే అక్కడ కూడా ఆదరణ లేని పరిస్థితి వచ్చి నా జనం అంతా ఏమయ్యారని అడిగే పరిస్థితికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి రావడం అంటే చాలా దురదృష్టకరమైన పరిణామం. ఇవాళ వైనాట్ 175 నుంచి 11 సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆయన ప్రతిపక్ష హోదా కోసం పోరాడే స్థితికి దిగజారిపోవడం, సెక్యూరిటీ కోసం పోరాడుకోవడం, వీటిపైనే దృష్టి సారించారు తప్పించి ప్రజలు ప్రకృతి వైపరీత్యాల్లో ఇబ్బందులు పడుతున్నా కూడా వారిని ఆదుకోవాలనే యంత్రాంగాన్ని ఆదేశించిన పరిస్థితులు కూడా లేవు. ఒక పక్క తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు ఆపన్నహస్తం ఇవ్వాలి, వారిని ఆదుకోవాలనే దిశగా ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందుకు వెళుతూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా రాజకీయం చేసే పరిస్థితిలో ఉండడం దురదృష్టకర పరిణామం. ఏది ఏమైనా ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రజలను ఆదుకోవాలనే దానిపైన దృష్టి సారించి వాళ్ళందరికీ ఆపన్నహస్తం అందించడంలో మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటాం. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పిచ్చి తుగ్లక్ నిర్ణయం వల్లనే పిఠాపురం నియోజకవర్గం తరచూ ముంపునకు గురవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రంగా విమర్శించారు. సుద్దగడ్డ కాలువ వరద కారణంగా గొల్లప్రోలో ముంపుకు గురైన పంట పొలాలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించి పంట నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు గుండ్రా సుబ్బారావు, ఉలవకాయల దేవేంద్రుడు, మల్లెపూడి వీరబాబు, బస సత్యనారాయణ, దువ్వ తాతాజీ, ఓరుగంటి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. పంటలు లేవు, ఊడ్పులు లేవు, ఆకుమళ్ళు కూడా లేవు. కురుషోత్పట్నం తెచ్చాం. ఇంకా ఏలేరు ఆధునీకరణ అన్నది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మేము మాట ఇచ్చాం కాబట్టి ఎట్టి పరిస్థితులను పూర్తి చేస్తాం. అంటే ఈసారి ఈ పార్టీకి ప్రాజెక్టు పూర్తయిపోయి అసలు ఈ వరద అన్నది లేకుండా మన నియోజకవర్గం అంతా కూడా ఆనందంగా ఉండే పరిస్థితి నేను ఆ టైంలో కల్పించాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి తొంగలో తొక్కి చంద్రబాబు నాయుడు పెట్టడం ఏంటి, ఇక్కడ ప్రాజెక్టు రావడం ఏంటి అని చెప్పి రద్దు చేసి ఇదే గొల్లప్రోలు ఈ స్పాట్ దగ్గరే మాట్లాడుతూ ఏలేరు ఆధునీకరణకి నేను 250 కోట్లు ఇస్తున్నాను, వారం రోజుల్లో పనులు మొదలెడతామని చెప్పాను. వేళ 250 కోట్లకు అవదది. ఎస్టిమేషన్ వేస్తే 600 కోట్లకు వస్తుంది. అదే ఆధునీకరణలో జగనన్న కాలనీకి బ్రిడ్జ్ పెట్టాం, అలాగే పీదంతమూరు దగ్గర బ్రిడ్జ్ పెట్టాం, అలాగే సూరంపేట దగ్గర బ్రిడ్జ్ పెట్టాం, అలాగే నాగులేపల్లి దాంట్లో బ్రిడ్జ్ పెట్టాం. ఈ కలవటి బ్రిడ్జిలన్నీ కూడా నిర్మాణం ఈ ఆధునీకరణలో అవుతాయి. ఇవన్నీ కలిపి పెట్టి దూరదృష్టితో ఆలోచించి మనం చేసిన ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి తొంగలో తొక్కడం వల్ల ఈరోజు కొండకాలువ, శుద్ధగడ్డ వరద ఉధృతంతో గొల్లప్రోలు మున్సిపాలిటీని, అలాగే ఇక్కడికి వచ్చేసరికి కొత్తపల్లి మండలం కొంత, పిఠాపురం మండలం కొంత, ఈ గ్రామాలన్నింటినీ కూడా రైతులందరి పొలాలు నీళ్లలో 3 రోజుల నుంచి కాపురాలు చేస్తున్నారు. 4 రోజుల నుంచి ఏ నష్టం వచ్చినా ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో రాత్రి పగలనక కష్టపడతా ఉన్నారు. అక్కడ మరి వరదలు రావడంతో ఇక్కడ కూడా ఏ పంట నష్టమైనా సరే ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. డైరెక్షన్ ఇచ్చారు. ఈ నీరు లాగాక ఎక్కడ నష్టపోయిందో అక్కడ వారందరికీ నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ త్వరలోనే శుద్ధగడ్డ కొండకాలువ ఆధునీకరణ పనులకు కావలసిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రారంభం అవుద్దని కూడా మేము తెలియజేస్తాం. కొంచెం టైం పట్టచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, నేను కూడా ఎలక్షన్ సమయంలో ఉప్పాడు జంక్షన్ మీటింగ్లో దీనికి మాట ఇవ్వడం జరిగింది. ఇది వరకు మనం తెచ్చిన ప్రాజెక్ట్ ఇది, దాన్ని మళ్ళీ మన చేతుల మీద మనం ప్రారంభిస్తాం. అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లలందరినీ తమ సొంత బిడ్డలుగా చూసుకోవాలని, విధులు మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్ సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో గౌతమి సమావేశ మందిరంలో
మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహార మహోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన సేవలన్నిటికీ అందించేందుకు సిద్ధంగా ఉందని, ఉద్యోగులు మనస్ఫూర్తిగా పనిచేసి వాటిని ప్రజలకు అందే విధంగా చేయాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరూ మనస్ఫూర్తిగా పనిచేసినట్లయితే ప్రజలెవరు ఇబ్బంది పడరని ఆయన అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె ప్రవీణ మాట్లాడుతూ 1 సెప్టెంబర్ 2024 నుండి 30 సెప్టెంబర్ 2024 నెలను పౌష్టికాహార మాసోత్సవంగా ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం ప్రారంభం నుండే సరైన పోషణ అనే నినాదంతో పలు కార్యక్రమాలు వివిధ శాఖల సమన్వయంతో గ్రామాన పట్టణాల్లో, వార్డుల్లో, అలాగే ప్రతి పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ మొదలైన సమన్వయంతో జిల్లా స్థాయిలో ప్రోగ్రాం నిర్వహించడమైనదని, సదరు ప్రోగ్రాంలో పౌష్టికాహారం, వంటలు, ప్రదర్శన మరియు అంగన్వాడీ పిల్లలచే పోషణ అనే అంశంపై పిల్లలచే లైవ్ ప్రోగ్రాం మరియు అంగన్వాడీ పిల్లలతో వివిధ రకాల పౌష్టికాహారానికి సంబంధించిన పళ్ళు, ఆకుకూరలు మొదలైన ఆకారాలతో ప్రదర్శించారు. హాజరైన గర్భవతులకు 15 మందికి సీమంతాలు, 3 పిల్లలకు అన్నప్రాసనలు నిర్వహించారు. వంటల ప్రదర్శన చేసిన వారికి బహుమతులు అందించడం జరిగింది. ప్రోగ్రాంను ఉద్దేశించి సదరు కార్యక్రమానికి హాజరైన అధికారులందరూ అంశాలపై వారి శాఖల ద్వారా అందించే సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీరమణి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ మల్లికార్జునరావు, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున, డిఐఓ శ్రీనివాస్ నాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీమతి స్వర్ణలలిత, ఎస్సీపీసీఆర్ మెంబర్ కుమారి ఆదిలక్ష్మి, విద్యాశాఖ ఏడీ శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో గల సీడీపీఓలు, సూపర్వైజర్స్, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, ఆశా వర్కర్స్, ఐసీపీఎస్, ఓఎస్సీ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. న్యూట్రిషన్ కు సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఈ న్యూట్రిషన్ తో ముడిపడి ఉన్న అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి అలాగే గ్రామ పంచాయతీ నుండి పారిశుధ్యానికి సంబంధించి పొద్దున్న లేవగానే మన గ్రామ వీధులు శుభ్రం చేసిన దగ్గర నుంచి కూడా గ్రామాన అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడంలో గ్రామ పంచాయతీ వాళ్ళకి కూడా ప్రధాన పాత్ర. అందువల్ల ఈ డిపార్ట్మెంట్ అన్నింటినీ కలుపుకొని పోతూ ఈ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు విభిన్న కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. అందులో ఈ సంవత్సరం మనకి ఇచ్చిన స్లోగన్ ఏంటంటే న్యూట్రిటివ్ డైట్స్ ఫర్ ఆల్. అన్ని వయసులో వారికి కూడా పోషకాయుక్తమైన పౌష్టిక ఆహారం తీసుకోవాలనే నినాదంతో ఈ సంవత్సరము ఈ న్యూట్రిషన్ మంత్ సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. నాకు తెలిసి 1977 77 వరకు కూడా కొన్ని మరణాలు, అంటే ఆహారం లేక మరణించినటువంటి కొన్ని కేసెస్ రిజిస్టర్ అయినట్టుగా నాకు తెలిసి నేను చదివినటువంటి లేదంటే ఫాలో అయినటువంటివి 77 వరకు కూడా అక్కడక్కడ ఆహారం లేక మరణించే ఆకలి చావులనేటువంటివి ఉండేవి. కానీ ఈరోజు మన దేశంలో ఎక్కడా కూడా ఆకలి చావులు లేవు. సో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడము, ఈ కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు మనం ప్రభుత్వ ఉద్యోగులుగా మనం చేయాల్సినటువంటి అన్ని బాధ్యతలు కూడా సక్రమంగా ఇందాకనే పీడీ గారు చెప్పినట్టుగా మొక్కుబడిగా చేయకుండా మనం మనస్ఫూర్తిగా చేయగలిగితే కూడా మనం ఇంకా చాలా అభివృద్ధిని సాధించవచ్చు. ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభం కానున్న వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకుని పందిళ్లను ఏర్పాటు చేసే వారి కోసం సింగిల్ విండో పద్ధతిని అమలు చేయడం జరుగుతుందని కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయక పందిళ్లను ఏర్పాటు చేసేవారు అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేకుండా సింగిల్ విండో విధానం ద్వారా యాప్ ద్వారానే అనుమతులను పొందొచ్చని డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. అందరి దగ్గరికి తిరిగే పని లేకుండా ఆన్లైన్లో ఎవరు ఎక్కడ విగ్రహాలు పెడుతున్నారు, ఎన్ని రోజులు పెడుతున్నారు, దాని హైట్ ఎంత, ఎప్పుడు నిమజ్జనం ఎప్పుడు అన్న కార్యక్రమాలు అవన్నీ కూడా దాంట్లో కాలమ్స్ ఉంటాయి. అవి ఫిల్ చేస్తే మా దగ్గరికి ఆన్లైన్లో వస్తుంది. దానికి పర్మిషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో దానికోసం అందరి దగ్గర తిరగాల్సిన అవసరం లేదు. దయచేసి అవంతా కూడా ఒకసారి ఆన్లైన్ చెక్ చేసుకొని వినాయక చవితి పండుగ సందర్భంగా అవన్నీ ఇన్ఫర్మేషన్ కావాలని అందరినీ చెప్తున్నాం. ఇప్పటికీ మన వాళ్ళు చాలా కొన్ని విగ్రహాల గురించి నియర్లీ ఒక 200 విగ్రహాలు కూడా ఇంకా మనకు వచ్చిన దాఖలాలు కనిపించలేదు ఆన్లైన్లో. ఇవన్నీ వస్తే మా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళంతా ఒకసారి స్పాట్ కూడా చూసి విజిట్ చేసి పర్మిషన్స్ ఇస్తారు. అట్లాగే నిమజ్జనం కూడా ఎక్కడ ఏంటి అన్న దాని విషయంగా నేను ఆర్డీఓ గారు నిన్నటి రోజు మొత్తం తిరగడం జరిగింది ఊళ్ళో. దాని మీద కూడా మళ్ళీ ఒకసారి కలెక్టర్ గారితో మీటింగ్ అయిన తర్వాత డిసైడ్ చేస్తారు. నిమజ్జనం ఎక్కడ దానికి ప్లేసెస్ కానీ కొన్ని ఐడెంటిఫై చేసి ఉన్నారు.
సో వాటి గురించి ఒక క్లారిటీ తర్వాత వస్తుంది. ముఖ్యంగా ఇంకొకటి ఏం గమనిస్తున్నామంటే వినాయకుడి విగ్రహము, పూజ ఇవన్నీ సాంప్రదాయబద్ధంగా ఉంటే మనం కూడా వెళ్ళినప్పుడు అక్కడ చూడడానికి గౌరవంగా ఉంటుంది. కాకపోతే చాలా దగ్గరలో ఏమవుతుందంటే వినాయకుడి విగ్రహం పెట్టి అక్కడ డీజేలు పెట్టి చాలా సౌండ్ కూడా చాలా అబ్నార్మల్ సౌండ్స్ పెట్టి నేబరింగ్ వాళ్ళందరికీ కూడా డిస్టర్బెన్స్గా ఉంటూ చిన్న చిన్న పిల్లలు ఉంటారు, తర్వాత గర్భిణీ స్త్రీలు ఉంటారు, హాస్పిటల్స్ ఉంటాయి, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అక్కడ కొంచెం టైమింగ్స్ లాంటిది పాటిస్తూ ఉండి ఎవరికి ఇన్కన్వీనియన్స్ కలగకుండా ఉంటే కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణంలో బాగుంటుంది. అట్లాగే నిమజ్జనం టైంలో కూడా చాలా మటుకు దయచేసి వీళ్ళందరినీ హిజరాల్ని వాళ్ళని అవాయిడ్ చేస్తూ తర్వాత డీజేలు పెట్టినప్పుడు దాంట్లో సాంప్రదాయబద్ధమైనటువంటి పాటలు పెడితేనే బాగుంటుంది. ఏవి పడితే ఆ పాటలు పెట్టి ఓ పక్క వినాయకుడు ముందర అంటావా మామ అంటావా అంటే అది చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. సో దయచేసి నిర్వాహకులు ఎవరైనా కానీ అవన్నీ కొంచెం గమనిస్తూ ఆ పాటలు ఏ సందర్భంలో ఏ పాటలు వాడాలన్నది కొంచెం దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది. నడి సముద్రంలో బోటు మరమ్మతుకు గురి కావడంతో గత 10 రోజులుగా బోటుపైన గడుపుతున్న 10 మంది మత్స్యకారులను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాల సమన్వయంతో పోర్ట్ అథారిటీ, నేవీ, కోస్ట్ గార్డ్, మైరైన్ పోలీసులు ఆధ్వర్యంలో రక్షించారు. 10 రోజులుగా 20 టన్నుల షిప్పింగ్ బోట్ తమిళనాడు నుండి బయలుదేరి ఇంజిన్ చెడిపోవడంతో అలల్లో చిక్కుకొని కాకినాడ తీరానికి సుమారు 290 నాటికల్ మైల్స్ దూరంలో కొట్టుకుపోయింది. ఇదే సమయంలో తమ ప్రాణాలకు ఇక చెల్లు చీటి అనుకుంటున్న సమయంలో వారిని గమనించిన నేవీ అధికారులు కోస్ట్ గార్డ్ సహకారంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలను సహాయం చేసే విధంగా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి చొరవ చూపారు. పోర్ట్ అథారిటీ పీఓకు అందిన ఆదేశాల మేరకు మెరైన్ పోలీసులు 2 రోజులు శ్రమించి వారిని కాకినాడ పోర్టుకు తీసుకొచ్చారు. తమ ప్రాణాలను రక్షించిన అధికార బృందానికి మత్స్యకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అవును సార్, బ్యాటరీ వీక్ వల్ల డైనమా కొద్దిగా డీజిల్ లీక్ అవుతుంటే మా బ్యాటరీ వీక్ అయిందని డీజిల్ కొద్దిగా లీక్ అయింది. అందువల్ల ఇంజిన్ ఆపేయాలి వస్తుంది. ఇంజిన్ ఆపేయాలి వస్తే బ్యాటరీ వీక్ అయిపోయింది. ముందుగా తెలియలేదు, చూశాను కానీ ఆగిపోయింది. ఇంజిన్కి కంపల్సరిగా ఇంజిన్ ఆపాలి. ఇంజిన్ ఆపితే కానీ బ్యాటరీ మామూలుగా డీజిల్ మనం మాట్లాడడానికి కుదరదు. అందువల్ల ఇంజిన్ ఆపాల్సింది. ఇంజిన్ ఆపాం. ఇంజిన్ ఆపితే ఆ నుంచి వర్షం నీరంతా బ్యాటరీ మీద పడిపోయి అలా డైనమా వీక్ అయిపోయింది. డైనమా అది సెల్ఫ్ మోటార్ అన్నీ వీక్ అయిపోయి స్టార్ట్ కాల. మొదట చూసింది ఎవరు? ఆ విధంగా ఉన్నట్టు మొదటి చూసింది మమ్మల్ని ఎవరిని చూడాల. రూమ్ ఒక 5 గాలి తగ్గిపోయినప్పుడు కస్టమర్స్ కాదు, మామూలుగా హెలికాప్టర్ గారు వచ్చింది, చూశారు. ధరిత్రి రక్షిత సమితి ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా జల కాలుష్య నివారణకు మట్టితో చేసిన గణపతిని పూజించాలని పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తోందని జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్టీ మురళీకృష్ణ పేర్కొన్నారు. కాకినాడలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, కాకినాడ ధరిత్రి రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ధరిత్రి రక్షిత సమితి అధ్యక్షురాలు సీమకుర్తి సురేఖ అధ్యక్షత వహించగా జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మట్టి గణపతి విగ్రహాల పంపిణీని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సందీప్ రెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొని ధరిత్రి రక్షిత సమితి వినాయక వ్రతకల్ప పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ విక్రాంత్ పాటిల్, అడ్మిన్ ఎస్పీ భాస్కర్రావులకు మట్టి వినాయక ప్రతిమలను అందించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ, ఈఈ సందీప్ రెడ్డి, ధరిత్రి రక్షిత సమితి అధ్యక్షురాలు సురేఖ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నరసింగరావు, వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరరావు, ట్రెజరర్ మురళీకృష్ణ, సోహన్, మాలతి, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు. వాటర్ తోటి చెరువులన్నీ నిండిపోతాయి. ఆ పైనుంచి వచ్చే వాటర్ తోటి ఏంటంటే మనకి ఆ బురద ఇవన్నీ పూడిక నిండిపోతుంది. సో పూడిక తీసి ఆ మట్టితోటి వినాయకుడిని పూజించుకోవాలి. అట్లాగే ఆ టైంలో వచ్చే వ్యాధుల్ని, వర్షాల వల్ల పైనుంచి వచ్చిన వాటరు, దాంట్లో ఉన్న కంటామినేషన్ రిమూవ్ చేయడానికి మనకి 21 రకాల పత్రికలను అందులో నిమజ్జనం చేసుకోవాలి. ఇది వినాయక చవితి యొక్క ముఖ్య ఉద్దేశం. మనం అవి వదిలేసి పూడికి తీయటం మానేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన, అట్లాగే వివిధ రకాల మెటీరియల్స్ తోటి వాటికి వేసిన టాక్సిక్ పెయింట్స్ వీటితో చేసిన తీసుకెళ్ళి వాటర్ బాడీస్లో ఇమర్షన్ చేసి మనం కంటామినేట్ చేస్తున్నాము. సో ఆ విధంగా కాకుండా దయచేసి అందరూ కూడాను మట్టి అంటే అది ఏదోనే రూపేనా మళ్ళా చెరువులోంచి తీసిన మట్టి కానీ లేదా పొలాలు వీటిలో వ్యవసాయానికి సమ్మర్లో తీసిన మట్టి వీటి ద్వారానే చేస్తూ ఉంటారు. కాబట్టి మనం మట్టి వినాయకుడు విగ్రహాలని పూజించి అలాగే పత్రి కూడాను మనము 21 రకాల పత్రి మాత్రమే వాటర్ బాడీస్లో ఇమర్స్ చేయాలి. అట్లాగే ఎటువంటి ఇమర్షన్ చేసేటప్పుడు
ప్లాస్టిక్ ఇంకా ఇతరత్ర నాన్ బయోడిగ్రేడబుల్ పదార్థాలు దయచేసి సపరేట్ చేసి అవి మున్సిపల్ డంప్ యార్డ్స్ కానీ లేదా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వండి. కానీ ఇమర్షన్ చేసేటప్పుడు మాత్రం డిగ్రేడ్ అయ్యే మెటీరియల్ అట్లాగే వీటిని మాత్రమే పత్రి మాత్రమే ఇమర్షన్ చేయండి. సిద్ధం ప్రకృతికి ఉపయోగపడే విధంగా ప్రకృతిలో మమేకమైపోయే విధంగా ఉన్నటువంటి మట్టి వినాయకుడి విగ్రహాలని సప్లై చేయడం జరుగుతుంది. వీళ్ళు మొదట్లో స్టార్ట్ చేసినప్పుడే 5,000 అలా ఇచ్చేవారు. తర్వాత 10,000 విగ్రహాలు ఇవ్వడం నాకు తెలుసు. ఇవాళ ఇది మీకు 14 సంవత్సరాల తర్వాత 30,000 విగ్రహాలని వీళ్ళు మట్టి విగ్రహాలని సప్లై చేస్తున్నారు. మనకి యాక్చువల్లీ ఇండియాలో ఫ్యామిలీ సైజు 4.5 అని చెప్తాం. అంటే 1,00,000 ఫ్యామిలీస్ ఉన్నాయి అంటే 4.5 లక్షల మంది పాపులేషన్ ఉంటుందన్నమాట. ఇవాళ 30,000 విగ్రహాలు చేశారు అంటే 30,000 ఫ్యామిలీస్ ఈ వినాయకుడిని పూజిస్తున్నాయన్నమాట. అంటే సుమారు మీకు 1,30,000 మంది ప్రజలు వీటిని ఉపయోగిస్తున్నారని అర్థం. సో దీన్ని మించినటువంటి సేవ లేదు. దీని అంతటినీ కూడా మన జీవన శైలి ఇలాగే మార్చుకోవాలి. పర్యావరణ హితమైనటువంటి జీవన శైలి, సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ ఇలా చేసుకుని ఏం చేసినా ప్రవర్తత ప్రకృతి హితాయ పార్థివ అని రఘువంశంలో మహాకవి కాళిదాస్ చెప్పాడు. రాముడి అందరికీ ఉన్న లక్షణం ఏంటంటే ప్రవర్తత ప్రకృతి హితాయ. వాళ్ళు ఏం చేసినా సరే ప్రకృతి హితంగా మాత్రమే వాళ్ళు చేసేవారని, అలాగే మనం కూడా ఏ పని చేసినా సరే ప్రకృతి హితంగానే చేయాలి అని మనం భావించాలి. సో ఈ చేస్తున్నటువంటి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి యాజ్ వెల్ యాజ్ ధరిత్రి రక్షణ సమితికి కూడా నేను మరొకసారి కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్. కానీ ఈరోజు వ్యాపార దృక్పథంతో అందరూ కూడా కలర్డ్ గణేష్ ఐడిల్స్, టాక్సిక్గా తో చేసినటువంటి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అయితేనేమి, మెటాలిక్ కలర్స్ తోటి అయితేనేమి కంటికి ఇంపుగా ఉంటాయి, కానీ అవి మన ఆరోగ్యానికి చాలా చేటు చేస్తాయి. వీటన్నింటినీ కూడా నిమజ్జన సమయంలో నీళ్ళల్లో వదలడం ద్వారా జల కాలుష్యం అవి తద్వారా మనం స్వీకరించడం ద్వారా కానీ జలచరాలు అన్నీ కూడా కలుషితం అవుతున్నాయి. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే జల కాలుష్యాన్ని నివారించడం కొరకు ఈ బొమ్మలను పంచడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతి స్కూల్స్లోనూ కార్యాలయంలో అవేర్నెస్ క్యాంపెయినింగ్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా పానుగుళ్ళు 6వ తారీఖు మెయిన్ ఈవెంట్ కలెక్టర్ గారు వస్తారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా బాలాజీ చెరువు, సినిమా రోడ్డు తదితర ప్రాంతాల్లో కూడా, దేవాలయం వీధి ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున మేము ఈ వినాయక ప్రతిమలను పంచుతాం. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని పర్యావరణ హితమైనటువంటి పండుగ జరుపుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణోపాధి పథకం క్రింద ఎక్కువ కుటుంబాలకు పని దినాలు కల్పించి పనులు పురోగతి కనపరచాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీల పరిష్కారం, గృహ నిర్మాణాల పురోగతి, జాతీయ ఉపాధి హామీ పథకం పని దినాలు, పనుల వివరాలు, అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, మరమ్మతులు, మంచినీరు ట్యాంకుల క్లోరినేషన్, డంపింగ్ యార్డులు, పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీలు, వసతి గృహాలు, పాఠశాలలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైన్లు, ఇతర పనుల్లో పురోగతి చూపాలన్నారు. మండలాల వారీగా ఎక్కువ కుటుంబాలకు 100 రోజులు పనిదినాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రధానంగా హౌసింగ్ కి సంబంధించి ఇప్పటికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతంలో మంజూరై వివిధ నిర్మాణ దశల్లో ఉన్న గృహాలన్నింటినీ అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయని గృహ నిర్మాణాలకు ప్రభుత్వం దశల వారీగా ఆయా గృహ నిర్మాణ లబ్ధిదారులకు చెల్లింపులు జరిగే అవకాశం ఉండదని జిల్లా కలెక్టర్ వారు గృహ నిర్మాణాల సమీక్షలో భాగంగా తెలిపారు. తదనుగుణంగా నిర్మాణ పనులు ప్రారంభించి అన్ని గృహములు అక్టోబర్ నెలాఖరుకు పూర్తి చేసేలా చూడాలని మండల స్థాయి గృహ నిర్మాణ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో హౌసింగ్ పీడీ ఎన్వీవి సత్యనారాయణ, డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, మెప్మా పీడీ బి ప్రియంవద, జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్, డిపిఓ కె భారతి సౌజన్య, ఐసీడీఎస్ పీడీ కె ప్రవీణ, సిపిఓ పి త్రినాథ్, ఏపీఈడబ్ల్యూ ఐడీసీఎస్సీ వెంకటరాజు, కాకినాడ ఏపీడీ వసంతమాధవి, పంచాయతీరాజ్ ఎస్సీ మల్లికార్జున, బీసీ గిరిజన సంక్షేమ శాఖల అధికారులు ఎం లల్లి, ఏ విజయశాంతి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు, హౌసింగ్ ఈఈలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. కాకినాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ గా S మనోహర్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్న ఆయన తన ఛాంబర్లో డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా అమలాపురం మున్సిపల్ కమిషనర్ గా ఉన్న మనోహర్ కాకినాడ డిప్యూటీ కమిషనర్ గా బదిలీపై వచ్చారు. డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలను స్వీకరించిన ఆయనకు రెవెన్యూ విభాగం సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన మనోహర్ మీడియాతో మాట్లాడారు. నేను ఈరోజు అమలాపురం మున్సిపాలిటీ నుంచి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కి డిప్యూటీ కమిషనర్గా జాయిన్ అయ్యాను. నా పేరు S మనోహర్. ఏదైతే మనకి ఈరోజు డిప్యూటీ కమిషనర్గా జాయిన్ అయిన తర్వాత ఈ మున్సిపల్ రెవెన్యూ కలెక్షన్కి సంబంధించి మన కాకినాడ కార్పొరేషన్ రెవెన్యూ ఇంప్రూవ్ చేయడానికి అందరు రెవెన్యూ సిబ్బందితో కమిషనర్ గారి గైడెన్స్లో మిగతా మన ఎమ్మెల్యే గారి సహకారంతో అందరితో కూడా కార్పొరేషన్ అభివృద్ధికి నా శాయశక్తుల కృషి చేస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. జిల్లాలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి నాణ్యతతో రుచికరమైన ఆహారాన్ని పాఠశాల విద్యార్థులకు అందించాలని ట్రైనీ కలెక్టర్ HS భావన సూచించారు. కలెక్టరేట్లో డొక్క సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం కార్యక్రమం అమలుపై మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల తల్లుల కమిటీ చైర్పర్సన్లు, కుకింగ్ ఏజెన్సీలకు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో డొక్క సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం కార్యక్రమం కింద 1258 పాఠశాలలో సుమారు 1,22,591 మంది విద్యార్థులు ప్రతిరోజు మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారన్నారు. మధ్యాహ్నం బడి భోజనం కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్నారు. మధ్యాహ్న బడి భోజనం కార్యక్రమం ద్వారా పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని, స్థానిక పరిస్థితులను బట్టి పాఠశాలలో విద్యార్థులకు ఆహార మెనూలో మార్పులు చేయాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులు ఇష్టంగా తినేలా ఆహారాన్ని అందించడానికి అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. పాఠశాలల తల్లులు, కమిటీ చైర్పర్సన్లు పాఠశాలల వాతావరణంలో మార్పులు తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి P రమేష్, మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కుకింగ్ ఏజెన్సీలు తదితరులు పాల్గొన్నారు. వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని కాకినాడ రూరల్ మండల పరిధిలోని పంచాయతీ సెక్రటరీలకు ఎంపీడీఓ కర్రీ స్వప్న సూచించారు. కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆమె మీడియాతో మాట్లాడారు. RWS ద్వారా వాటర్ను టెస్ట్ చేయడం జరుగుతుందని, త్రాగునీరు కాచి చల్లార్చి త్రాగాలని ప్రజలకు ఎంపీడీఓ కర్రీ స్వప్న ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక చూడమని చెప్పడం జరిగింది. అండ్ స్పెషల్ శానిటేషన్ అనేది అన్ని విలేజెస్లో కూడా తీసుకోవాలి అనే ఇన్స్ట్రక్షన్ కూడా సెక్రటరీస్ అందరికీ ఇచ్చాము. అదేవిధంగా కాకినాడ రూరల్ మండలంలోని సెక్రటరీస్ అంతా కూడా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ అనేవి కూడా చేస్తున్నారు. మనందరూ ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సీజనల్ డిసీజెస్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ఈ అధిక వర్షాల వల్ల ఆ వర్షం నీరు నిల్చుండిపోవడం వల్ల చాలా డిసీజెస్ బారిన పడే అవకాశం ఉన్నందువల్ల వాటి కోసం కూడా ఇన్స్ట్రక్ట్ చేశాము. ఎక్కడ కూడా వాటర్ని స్టాగ్నేట్ అవ్వకుండా చూసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అని. దీనివల్ల మేజర్గా మస్కిటోస్ బ్రీడింగ్ అనేది జరుగుతుంది. ఎక్కువ వాటర్ స్టాగ్నేట్ అవ్వడం వల్ల దానివల్ల డెంగ్యూ ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సీజనల్గా ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాల్సిందిగా అందరినీ ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్ట్ చేశాము. అదేవిధంగా గార్బేజ్ హీప్స్ అనేవి కూడా మనము ఎప్పటికప్పుడు తీయించేయాలనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం. అండ్ టైమ్లీ రెస్పాన్స్ ఫ్రమ్ ద సెక్రటరీస్ ఆల్సో సీన్ అండ్ ఇట్స్ అప్రిషియబుల్. అండ్ వాటర్ కంటామినేషన్ అనేది మనం కర్బ్ చేయడం కోసం లీకేజెస్ ఇవన్నీ కూడా మనము ముందుగానే అరెస్ట్ చేయాలనే విషయాన్ని చెప్పాము. అండ్ క్వాలిటీ ఆఫ్ వాటర్ని కూడా టెస్ట్ చేయడానికి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి తగు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే యాజ్ వాటర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఐటెం కాబట్టి మీరు డ్రింకింగ్ వాటర్ అనేది తప్పనిసరిగా బాయిల్ చేసుకుని చల్లార్చుకుని తాగాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రమాదాలను ముందుగానే పసిగట్టి సిబ్బందిని అప్రమత్తం చేసేలా ప్రమాదకర పరిశ్రమల్లో తప్పనిసరిగా అలారం సెన్సార్ వ్యవస్థను అమర్చాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పరిశ్రమల ప్రతినిధులకు తెలిపారు.
కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి జిల్లాలోని పరిశ్రమల భద్రతపై జిల్లా సంక్షోభ నివారణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ఉన్న ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు అమలు తీరు, ప్రమాదకర రసాయనాల తయారీ, నిల్వల వివరాలు, ప్రమాద సంఘటనలు చోటు చేసుకునే సందర్భాలు, పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, పరిశ్రమల్లో భద్రతా ఆడిట్, ఇతర వివరాలపై ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక, ఏపీఐఐసీ, కార్మిక, వైద్య, ఆరోగ్య, పోలీస్ తదితర శాఖలతో పాటు జిల్లాలోని ప్రమాదకర పరిశ్రమల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ప్రమాదాలను ముందుగానే పసిగట్టి సిబ్బందిని అప్రమత్తం చేసేలా ప్రమాదకర పరిశ్రమల్లో అలారం సెన్సార్ వ్యవస్థను అక్టోబర్ 15 నాటికి అమర్చాలని ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం పరిశ్రమలను సురక్షితంగా నడపడంతో పాటు తరచుగా మాక్ డ్రిల్లు నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈఈఎన్ సందీప్, ఏపీఐఐసీ, జెడ్ఎంఏ రమణారెడ్డి, డిఐసి ఏడీ కృష్ణార్జునరావు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ బుల్లిరాణి, ఇన్ఛార్జ్ అగ్నిమాపక శాఖ అధికారి ఎస్ సుబ్బారావు, వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్, డీఎస్పీ రఘువీర్ విష్ణు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు, ఇండియన్ ఆయిల్, రిలయన్స్, ఓఎన్జీసీ, భారత్ పెట్రోలియం, సాయి సంహిత స్టోరేజ్, కోరమండల్ ఇంటర్నేషనల్, రాక్ సెరామిక్, దేవి ఫిషరీస్, ఏఎం గ్రీన్ అమోనియా, మహతి స్టోరేజ్ ప్రతినిధులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏలేరు ప్రాజెక్టులో నీరు అధికంగా చేరడంతో కొంతమేర నీటిని ప్రాజెక్టు కిందకి వదలడం జరుగుతుందని, గొల్లప్రోలు నగర పంచాయతీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలెవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజలకు, రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులందరికీ నమస్కారం. అదేవిధంగా గొల్లప్రోలు నగరంలో ఉన్న ఈబీసీ కాలనీ, కంకర్రేవులు, శివాలయం మాన్యం, ఎస్సీ కాలనీ, సూరంపేట, సుద్దగడ్డ కనెక్టెడ్ దగ్గర ఉన్న కాలనీస్ అన్నింటికి కూడా సుద్దగడ్డ కొండకాల వరద కొద్దిగా పెరిగింది. ఈ రాత్రి కూడా ఏలేరుకి ఇన్ఫ్లోస్ బాగా ఎక్కువ వస్తున్నాయి. ప్రాజెక్ట్ని మొన్న పురుషోత్పట్నం ఉండడం వల్ల ప్రాజెక్ట్ని బాగా నింపాం. అంచేత దగ్గరికి వచ్చింది 4 టీఎంసీ గ్యాప్లో ఉంది కాబట్టి కొంత బయటికి అవుట్ఫ్లో వదులుతూ ఉన్నారు. లోపలికి వచ్చి నీరు ఎప్పుడైతే పెరిగిందో బయటికి వచ్చే నీరుని కూడా మనం వదలాలి. అందులో భాగంగా ఈవేళ సాయంత్రం ఒక 600 క్యూసిక్లు పెంచి వదులుతున్నారు కాబట్టి మనందరం కూడా సహకరించాలి. రెండోది, ఎవరు కూడా భయాందోళన చెందవలసిన అవసరం లేదు. రైతులు కానీ అదేవిధంగా కాలనీలో ఉన్న ప్రజలు కానీ భయాందోళన చెందవలసిన అవసరం లేదు. అంచేత మీ అందరికీ ఒకసారి తెలియపరచాలనే ఉద్దేశంతో మేము తెలియపరుస్తున్నాం. అందరికీ కూడా నమస్కారం. విజయవాడ వరద బాధితుల సహాయార్థం భవానీపురంలో కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ బాబీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పర్యవేక్షణలో 3 డివిజన్లలో సుమారు 1500 మందికి రైస్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం నాయకులు చిన్న సుబ్బయ్య, కాకినాడ జిల్లా కార్యదర్శి కౌజు నెహ్రూ, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు, కరప మండలం మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, రూరల్ మండలం మాజీ జెడ్పీటీసీ కాకరపల్లి సత్యవతి చలపతిరావు, లోవరాజు, జిల్లా తెలుగు మహిళా మాజీ అధ్యక్షురాలు ఏటుకూరు నాగమణి, జిల్లా మహిళా కార్యదర్శి కంచుమర్తి లావణ్య, జనసేన వీర మహిళ ముమ్మిడి పుష్పలత, కరప మండల రైతు విభాగం మార్కండేయులు, గోగిలపాడు తెలుగుదేశం నాయకులు పాలిక నాగరాజు, వాసంశెట్టి మురళీకృష్ణ, మంద్రపు చిట్టిబాబు, యూత్ ప్రెసిడెంట్ కృష్ణకాంత్, కాకినాడ రూరల్ తెలుగుదేశం యువ నాయకులు పాల్గొన్నారు. బ్లడ్ పోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి వంట చేసుకునే విధంగా బియ్యం సరఫరా చేస్తున్నాడు. మరి దానిలో ఇప్పటికీ 2-3 డివిజన్లో ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈ డివిజన్లో ఇవ్వడానికి వచ్చారు. మరి ఇక్కడ స్థానిక నాయకులైనటువంటి చిన్న సుబ్బయ్య గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, డివిజన్ పార్టీ అధ్యక్షులైనటువంటి చిన్న సుబ్బయ్య గారు ఈ బ్లడ్ వరదలు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన జనాల్లో తిరుగుతూ వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలని తీరుస్తున్నారు. అందుకనే ఈ కార్యక్రమాన్ని చిన్న సుబ్బయ్య గారి ద్వారా ఈ ఏరియా ప్రజలకి ముందు ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని పెట్టాము. దత్తాత్రేయ స్వామి ప్రథమావతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థలం పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి జయంతి సప్తాహ మహోత్సవాలు వేణుగోపాల స్వామి గుడి వీధిలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో 4వ రోజుకు ఘనంగా చేరుకున్నాయి. ఇందులో భాగంగా దత్తాత్రేయ స్వామి వారికి, శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి ఆలయ అర్చకులు పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా జరిపారు. అలాగే పండితులు దత్త హోమం, దత్త జపం, గురు చరిత్ర, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పారాయణ చేశారు. అలాగే స్వామివార్లకు సహస్ర లిల్లీ పుష్పార్చన విశేషంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ ఉత్సవాలను ఉద్దేశించి మహాసంస్థానం ఈవో సౌజన్య ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యతనిస్తూ అన్ని ఏర్పాట్లు కూడా ఇబ్బంది లేకుండా చేయమని మరి వారు కూడా సూచించడం జరిగింది. అలాగే మేము కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకి మరి ఇక్కడి నుంచి లోకల్గా ఉన్న భక్తులు కానీ అందరికీ కూడా ఈ ప్రసాదాలు, ఉచిత వసతి సదుపాయం ఇవన్నీ కూడా అన్ని
ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే 7వ తారీఖుని సాయంత్రం 4 గంటలకి స్వామివారి రథోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే రథోత్సవం కూడా కావాల్సిన అన్ని ఏర్పాట్లు మరి ముందుగానే అన్ని చేసుకున్నామని చెప్పేసి తెలియజేస్తాం. ప్రకృతికి అద్దం పట్టే రీతిగా సహజ సిద్ధ పద్ధతుల్లో గణపతి విగ్రహాలు తయారు చేసి ఆదర్శప్రాయంగా నవరాత్రులు చేసేవారికి ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహక జ్ఞాపికలు ఇవ్వాలని కాకినాడ నగర గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కూటమి అధినేతలను కోరారు. కాకినాడ జగన్నాథపురం నేతాజీ పార్క్ రోడ్లో 10 మంది ఉపాధి కూలీలు సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 1,20,000 వెచ్చించి 1,200 కేజీల పంచదారతో 15 అడుగుల గణపతి విగ్రహాన్ని చీరాలకు చెందిన 7 కళాకారులతో వారం రోజులు కృషి చేసి తయారు చేయించి నెలకొల్పడం అద్భుతమన్నారు. పాస్టర్ ఆఫ్ పారిస్ లెడ్ వంటి విషపూరిత రంగు రసాయనాలు వాడకుండా గణపతి స్వరూపం రూపొందించి విఘ్నేశ్వర ప్రతిమ నిలపడం కాకినాడ జిల్లా కేంద్రానికి గొప్ప ఆదర్శప్రాయమన్నారు. మజ్జి సత్యప్రసాద్, సంతోష్ కుమార్, మడ్డు శ్రీనివాసరావు, వాస శ్రీను, నలమశెట్టి సురేష్, కోకల దుర్గారావు, పబ్బినేడి వీరబాబు, నేమాల సురేష్, నల్లాకుల శ్రీనివాస్, మెండ శ్రీనివాస్, అనిశెట్టి వీరబాబు, సురేష్ మున్నుగు వారు రోజువారీ తమ సంపాదనలో 50% మొత్తాన్ని కేటాయించుకుని దాతల సహకారంతో 7 లక్షల రూపాయల ఖర్చు మేరకు ఉత్సవాల నిర్వహణ చేస్తున్నారు. స్వామి పంచదార గణపతిని తయారు చేసి అద్భుతంగా ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. 15 అడుగుల విగ్రహం. దీనికి 7 లక్షల రూపాయల ఖర్చు అవుతూ ఉంది. మొత్తం గణపతి నవరాత్రుల నిర్వహణ అంతా కూడా 7 లక్షల రూపాయల ఖర్చు. 1,20,000 రూపాయలు పెట్టి ఈ యొక్క గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఇటువంటి పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమాల్ని ఉపాధి కార్మికులు భుజాల మీద వేసుకుని చేస్తున్నటువంటి ప్రక్రియని అభినందించాలి. ప్రభుత్వ పరంగా పురస్కారాలు, అవార్డులు కూడా వారికి ఇవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కాకినాడ నగరమే కాదు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పంచదార గణపతిని దర్శించండి, ధరించండి. 9 రోజులు కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు. స్వామి యొక్క అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించవలసిందిగా నగర గణేశ ఉత్సవ సమితి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తోంది. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఏపీఐఎస్సీ కాలనీలో గల అంగన్వాడీ కేంద్రాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ మైత్రి ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో ఘనంగా సీమంతాలు జరిగాయి. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రాంతీయ చైర్మన్ పద్మతులసి మాట్లాడుతూ హైందవ సాంప్రదాయాల్లో గర్భవతులకు సీమంతాలు జరిపే ఆచారం ఉందన్నారు. గర్భవతులు ప్రశాంతంగా గడపాలని, సానుకూల ఆలోచనలు చేయాలని, ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలోనే ఉండాలని, ఉద్రిక్తతలకు లోను కాకూడదని పద్మతులసి తెలిపారు. లయన్స్ జోన్ చైర్మన్ ఓ నమశివాయ మాట్లాడుతూ సీమంతాల నిర్వహణ వల్ల గర్భిణీ మనస్సు ప్రశాంతంగా ఉత్సాహంగా ఉంటుందన్నారు. లయన్ వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, కృష్ణప్రసాద్, లక్ష్మీవల్లి, మల్లీశ్వరి, నాగమణి, పార్థసారథి, రవిశంకర్ పట్నాయక్, రాయుడు అనిల్, అంగన్వాడీ కార్యకర్త వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం అడవాల రత్నప్రసాద్ గారు సూచన మేరకు ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఈ సీమంతానికి వచ్చి మీ అందరికీ కూడా ముఖ్యంగా మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మీరు ఒక కొత్త జీవిని ఈ లోకానికి పరిచయం చేస్తున్నారు. అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ బిడ్డను కూడా అలాగే సరైన పౌష్టికాహారం తీసుకుని సరైన టైంలో తినాలండి. ఎప్పుడు పడితే అప్పుడు తినడం అది చేయకూడదు. నిద్ర కూడా బాగా నిద్రపోవాలి. మైత్రి క్లబ్ గారిని చాలా అభినందించాలి. అమ్మ మీకు ఇప్పటివరకు ఈయన చెప్పారు కదా, చాలా మంచి విషయాలు చెప్పారు. నిజంగా మీరు ఆయన చెప్పినట్టుగా పాటించి అదే ఆహారం తీసుకుంటూ ఆయన చెప్పినట్టు మంచి మంచి విషయాలు వింటూ మీ బిడ్డ యొక్క గ్రోత్ చూశారంటే చాలా మంచి పిల్లల్ని మీరు పొందగలుగుతారు. ఆయన చెప్పినట్టుగా మంచి ఆహారం తీసుకొని సమయం పాలన పాటిస్తూ మంచి నిద్ర ఇస్తూ ఫ్రెష్ ఫ్రూట్స్ గురించి, వెజిటేబుల్స్ గురించి కూడా చెప్పారు కదా, అవి తీసుకుని మీరు మంచి ఆరోగ్యవంతమైన బిడ్డను జన్మించాలి. మా లైన్స్ క్లబ్ అందరి తరఫున కూడా మీకు అనుకున్నట్టు ఏ టైంలో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ నిద్ర టైం ఎక్కువ తీసుకుంటే కనుక మీరు ఆరోగ్యంగా ఉంటారు. అదే విధంగా ఎక్సర్సైజ్ కూడా ఎక్కువ చేయాలి. అంటే వాకింగ్ అది ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ అది చేసుకోవాలంటే హెల్దీ బేబీ పుట్టడానికి ఈజీగా ఫ్రీ డెలివరీ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు హెల్దీ ఫుడ్ తీసుకుంటూ హెల్దీగా ఎక్కువ ఎక్సర్సైజ్ వాకింగ్ అది తీసుకుంటూ ఉంటే ఫ్రీ డెలివరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ మా లయన్స్ క్లబ్ తరఫున అంటే నేను జోనల్ చైర్పర్సన్ గా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ యొక్క బిడ్డలు కూడా ఆయురారోగ్యాలతోటి పుట్టాలని, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా
మీ యొక్క డెవలప్మెంట్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లి అక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు చల్లంగి వీరబాబు ఆధ్వర్యంలో కాకినాడ నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విజయవాడ తరలివెళ్లి వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. టీడీపీ నాయకులు చల్లంగి వీరబాబు 50,000 రూపాయలు విలువగల పాలు, పండ్లు, ఆహార పొట్లాలను వరదలో చిక్కుకున్న వారికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చల్లంగి వీరబాబు మాట్లాడుతూ తమ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు మేరకు వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలి వెళ్లారన్నారు. దేశానికి అవసరమైన ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం. అటువంటి ఉపాధ్యాయులను లయన్స్ క్లబ్ మనం సభ్యులు టీచర్స్ డేని పురస్కరించుకుని సత్కరించడం అభినందనీయమని లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ పద్మతులసి, జోన్ చైర్మన్ డాక్టర్ నమశివాయ పేర్కొన్నారు. కాకినాడ గుడారిగుంట మదర్ తెరిసా నగరపాలక సంస్థ పాఠశాలలో టీచర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ మనం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల అభినందన సత్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ మనం ప్రెసిడెంట్ డాక్టర్ జె.ఎం. మధురవాణి అధ్యక్షత వహించగా లయన్స్ రీజనల్ చైర్మన్ పద్మతులసి ముఖ్య అతిథిగాను, జోన్ చైర్మన్ డాక్టర్ నమశివాయ విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా రీజనల్ చైర్మన్ పద్మతులసి మాట్లాడుతూ సమాజానికి ఉత్తమ పౌరులను అందిస్తున్న ఉపాధ్యాయులను సత్కరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. జోన్ చైర్మన్ డాక్టర్ నమశివాయ మాట్లాడుతూ టీచర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ మనం టీచర్స్ను సత్కరించడం శుభ పరిణామమన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులు జీవి రమణ, కె వెంకట్, శారద, విష్ణుచక్రం, శ్రీనివాస్ కుమార్, సిహెచ్ నూకరాజు, భువనేశ్వరి, శ్రీదేవి, నూకరాజులను లయన్స్ క్లబ్ ఆర్సీ పద్మతులసి, జెడ్సీ డాక్టర్ నమశివాయ, డాక్టర్ మధురవాణి, సుజాత, అచ్యుతాంబలు సాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి జ్ఞాపికలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం వై శ్రీనివాస్, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఒక గ్రామానికి పెద్ద ఆ గ్రామంలో మాత్రమే గౌరవించబడతాడు. మరొక గ్రామంలో ఆయన సామాన్య వ్యక్తి కింద ఉంటాడు. భ్రాతు పూజ్యంతి గ్రామం, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వాంసుడు అనేవాడు సర్వత్ర పూజ్యతే, ప్రపంచం అంతా కూడా గౌరవాలు అందుకుంటాడు. అందుకనే ఎక్కడో ఉండే ఒక వ్యక్తి తయారు చేసిన సెల్ ఫోన్ మనం యూజ్ చేస్తున్నాం. ఆ దేశం వాళ్ళే కాదు కదా. అలాగే ఎక్కడో ఉండే ఒక వ్యక్తి తయారు చేసిన కంప్యూటర్ని మనం అంతా ఉపయోగించుకుంటున్నాం. అలాగే మనం వాట్సాప్లో ఉండే రకరకాల అప్లికేషన్లు అన్నీ కూడా ప్రపంచంలో ఉండే వివిధ వ్యక్తులందరూ తయారు చేసినవి మనం ఉపయోగించుకుంటున్నాం. అంటే వీటన్నిటి వెనక కూడా ఉపాధ్యాయుని యొక్క కృషి ఎంతో దాగి ఉంది. సో అలాంటి ఉపాధ్యాయుని గౌరవించుకోవాలనే ఒక గొప్ప మహా సంకల్పంతో మన కాకినాడకు చెందిన లయన్స్ క్లబ్ వాళ్ళు ముందుకొచ్చారు. మరి వాళ్ళు కొంతమంది ఉపాధ్యాయుల్ని ఎంపిక చేసుకొని వారిని గౌరవించి తద్వారా ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని గౌరవించాలనే అభిప్రాయానికి వచ్చి మరి ఈరోజు మన కాకినాడ పట్టణంలో ఉండే వివిధ పాఠశాలల నుంచి కొంతమంది ఉపాధ్యాయులని మరి ఎంపిక చేసుకుని వారందరినీ కూడా ఈ లయన్స్ క్లబ్ ద్వారా సన్మానిస్తూ ఉన్నారు. నుంచి వచ్చిన టీచర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పిల్లలకి అందరికీ నా దీవెనలు. ఈ విధంగా ఈరోజు ఈ సన్మానం చేయడం అనేది నిజంగా మనందరి బాధ్యత, కర్తవ్యం. ఎందుకంటే ఈరోజు మన పిల్లలు ఇంత చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకుని సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతంలో సంపాదించుకున్నారంటే కేవలం టీచర్స్ వల్లే. మంచి పిల్లలు ఒక టీచర్, లాయర్ అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఎవరైనా సరే సార్ చెప్పిన క్లాస్ రూమ్లో మాత్రమే మౌలు చేయబడతారు. అది కూడా తల్లి అంటారు, కానీ తల్లి ఏం చేస్తుంది, కొంచెం ఏదో అన్నీ తయారు చేసి పంపడం వరకనే. కానీ మిగిలిన బాధ్యతలు అంతా కూడా టీచర్స్ తీసుకొని ఈ సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఈ సమాజానికి, దేశానికి ఎంతో కృషి చేస్తున్నారు. అటువంటి టీచర్స్ని మనం సన్మానించడం నిజంగా మన అదృష్టం, మన బాధ్యత. ఈరోజు ఇలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మధురవాణి గారికి నా అభినందన తెలియజేస్తాను. భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా ఆయన పనిచేశారు. అది 1962 మే 13వ తారీఖున ఆయన పదవి బాధ్యత స్వీకరించారన్నమాట. ఏంటి, భారత 2వ రాష్ట్రపతిగా. అప్పటికే ఆయన మద్రాస్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీలో ఎంతోమంది ఫిలాసఫర్ సబ్జెక్టులో ఎంతోమందిని టీచింగ్ చేసి ఆయన 1962 ఏప్రిల్ 12వ తారీఖున రాష్ట్రపతిగా పదవి స్వీకారం చేశారు. అయితే ఆయన పుట్టినరోజు ఎన్నో తారీఖు సెప్టెంబర్ 5. అందుకని అక్కడ చదువుకున్న విద్యార్థులందరూ కలిపి ఆయన పుట్టినరోజు నాడు ఆయన ఘనంగా సన్మానిద్దామనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారు అనమాట. ఈ పుట్టినరోజు ఘనంగా చేద్దాం అనుకుంటున్నాం సార్, మాకు పర్మిషన్ ఇప్పించండి అని అడిగితే ఆయన ఒకటే చెప్పారు, నా పుట్టినరోజు కన్నా ఆ రోజుని గురు పూజోత్సవంగా జరిపితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది.
కాబట్టి ఆ రోజున టీచర్స్ డే కింద జరపమని ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు. వాళ్ళు అణగారిన వర్గాల దగ్గర నుంచి పేదవాళ్ళ దగ్గర నుంచి లేకపోతే ఏమైనా అవసరతలు ఉన్న వారి వరకు కూడా సర్వీస్ చేస్తూ ఉంటారు. అందులో మరి లయన్స్ క్లబ్ కూడా ఒకటి. మరి లయన్స్ క్లబ్ మనం వారు కూడా ఇలాంటి సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా మరి టీచర్స్ డే సందర్భంగా కొంతమంది టీచర్ని సన్మానించుకోవాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో మరి కాకినాడ మున్సిపాలిటీలో ఈ ప్రోగ్రాం వాళ్ళు నిర్వహిస్తున్నారు. దానికి వేదికగా మన స్కూల్ని అడిగినప్పుడు మరి మన స్కూల్ని మరి మన టీచర్స్ కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా మరి సంతోషించారు మన స్కూల్లో జరగడానికి. మరి మదర్ తెరెసా మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ని వాళ్ళు వేదికగా తీసుకొని కాకినాడ సిటీలో ఒక 6గురిని సన్మానం చేయాలనేటువంటి సంకల్పంతో వారికి ముందుకు వచ్చినందుకు మన పాఠశాల తరపున ఉపాధ్యాయ వర్గం తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తమిళనాడులో ఊటీలో జరిగిన అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సౌత్ ఇండియా మల్టిపుల్ కౌన్సిల్ మీటింగ్ ఇంటర్నేషనల్ బోర్డు సమావేశాల్లో అంతర్జాతీయ అధ్యక్షులు బాలచంద్రన్ చేతుల మీదుగా గ్రోత్ అచీవ్మెంట్ అవార్డును మెంబర్షిప్ ఎక్స్టెన్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు సంయుక్తంగా అందుకున్నారు. అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ శ్రీ పద్మారావు అనే జీవిత కాల సభ్యుల క్లబ్ 1, అలాగే 4 క్లబ్లు స్థాపించినందుకు గాను ఈ అవార్డును చప్పిడి వనము అందుకున్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకెళ్తూ మరిన్ని క్లబ్బులు స్థాపించి మరింత ప్రజా ఉపయోగకరమైన పనులు చేసేలా అలయన్స్ను అభివృద్ధి చేస్తానని అలయన్స్ గవర్నర్ శ్రీనివాసరావు అన్నారు. డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ ఎప్పుడూ ప్రజలతోనే ప్రజలకు ఉపయోగపడేలా అన్ని విధాలా సహాయపడతామని, సేవలో ముందుంటామని తెలియజేశారు. వీరిని ఇంటర్నేషనల్ కమిటీ సభ్యులు, సౌత్ ఇండియా మల్టిపుల్ కౌన్సిల్ సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డైరెక్టర్ మాటూరి శిరీష, ఇంటర్నేషనల్ అడ్వైజర్ కందుల బుచ్చిరాం, అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు తిరుపతి రాజు, విఎం రావు తదితరులు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడలో ఘనంగా ప్రారంభమైన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. తొలి సభ్యత్వాన్ని స్వీకరించిన పార్టీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్. గత వైసీపీ ప్రభుత్వ నిర్ణయాల వలనే పిఠాపురం నియోజకవర్గం తరచూ ముంపుకు గురవుతోంది విమర్శించిన తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ. కలెక్టరేట్లో జిల్లా పోషకాహార వారోత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్. సింగిల్ విండో పద్ధతి ద్వారా వినాయక చవితి పందిళ్ల ఏర్పాటుకు అనుమతులు జారీ. కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు వెల్లడి. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.